హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్. ఇక్కడ మా గార్డెన్లో అయితే బంతి పూలన్నీ కూడా బాగా పూసాయండి. అవన్నీ కూడా పెద్దవి అయిపోయి ఇంకా మళ్ళీ కొత్త పూలు రావడం లేదు. అలాగే ఇవి సైజు కూడా తగ్గిపోయినాయి. ఎక్కువ పూయడంతో సైజు కూడా తక్కువగా వచ్చినాయి, బాగా విచ్చుకుపోయినాయి అన్నమాట. వీటిని మనం ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటే కొత్త పూలు వస్తూ ఉంటాయి. పువ్వులు కూడా ఎక్కువగా ఉండడంతో చెట్లు కూడా పక్కకి పడిపోయినాయి ఇలాగా. ఇవన్నీ కూడా ఈరోజు కోసేద్దాం. అలాగే కొన్నిటిని సీడ్స్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని పువ్వులు అయితే అవి ఎండిపోతున్నాయి కూడాను. వీటన్నిటిని కూడా దండగుచ్చేసేసి మనం అలా ఉంచేసుకుంటే నెక్స్ట్ ఇయర్ సీడ్స్ కోసం కూడా పనికొస్తాయి. ఇది వరకు పల్లెటూళ్ళల్లో అయితే ఈ బంతిపూలు చెట్లు అయితే ప్రతి ఇంట్లో సీజన్ వచ్చేసరికి ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా పెంచేవారు. అలాగే రకరకాల బంతులు. ఇప్పుడైతే వెరైటీస్ అన్నీ కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఆ బంతిపూలు కూడా మొక్కలు కూడా చాలా హైట్ పెరిగేవి. అంటే ఇలా చిన్నగా టబ్స్లో పెరిగే రకం కాకుండా హైట్గా పెరిగేవి. అలాగే ముద్దబంతులు, రేఖబంతులు, పాలబంతి, కృష్ణబంతి అని ఇలా రకరకాలు పెంచేవారు. కృష్ణబంతులు వీటి కోసం అయితే చాలా ట్రై చేశాను, కానీ నాకైతే ఎక్కడా కూడా దొరకలేదు. లాస్ట్ ఇయర్ ఈ వెరైటీలోనే ఎల్లో కలర్ అయితే పెంచాను, కానీ అవి సీడ్స్ అయితే మిస్ అయ్యాయి. ఈ రోజైతే పువ్వులు చాలానే వచ్చాయండి. అలాగే ఇంతకుముందు కూడా చాలా పువ్వులు అయితే కోసాను. కోస్తున్న కొద్దీ కూడా ఇవి ఇంకా ఎక్కువగా పూస్తున్నాయి. అలా చెట్టుకే వదిలేస్తే కొత్తగా పువ్వులు అనేవి రావడం ఆగిపోతున్నాయి. అందుకని ఈసారి మొత్తం అన్నీ కూడా కోసేస్తున్నాను. కొత్తగా ఆకుకూరలు అయితే వేశాను. అలాగే వంకాయ మొక్కలు అయితే తీసేసాను. అవి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయ మొక్కలు. నాకు వంకాయ మొక్కలు అయితే ఎంత బాగా కాసాయో, అలాగే పెస్ట్లు కూడా అంత ఎక్కువగానే వచ్చాయి. వాటికి వేరు పురుగు అది రావడంతో ఇంగువ మజ్జిగ కలిపి అది స్ప్రే చేయడం, అలాగే మొక్క మొదట్లో పోయడంతో బాగా కంట్రోల్ అయింది. అలాగే కాపు కూడా బాగా ఎక్కువ వచ్చింది. ఆ పెస్ట్ అనేది తగ్గింది, బాగుంది అని అనుకునేసరికి ఇలా కొన్ని మొక్కలకైతే ఆకులు అవి ఇలా చాలా ఎక్కువ వచ్చేసి చిన్న చిన్న ఆకులు, ఇంకా దీనికి పూత కాయ ఏమీ రావట్లేదు, ఇలా ఉండిపోయినాయి చెట్లు అయితే. మొత్తం అన్ని మొక్కలు రాలేదు, కానీ కొన్ని మొక్కలు అంటే టబ్లో ఒక్కొక్క మొక్క అయితే ఈ విధంగా వచ్చింది. ఇవైతే చాలాసార్లు కట్ చేసేసాను. అలాగే నూనె అవి స్ప్రే చేయడం, పులిసిన మజ్జిగ ఇంగువ వేయడం అలా చేశాను, కానీ ఇవైతే కంట్రోల్ అవ్వలేదు అసలు. దీని గురించి చాలా చోట్ల వెతికితే మాత్రం ఇదైతే వెర్రి తెగులు, ఇలా వచ్చిన పెస్ట్ అయితే ఇంకా వీటిని మొక్కలు తీసి పారేయడం తప్పిస్తే వీటికి సొల్యూషన్ అయితే నాకు ఎక్కడా దొరకలేదు. ఇంకా అందుకని వీటిని తీసేస్తున్నా. వీటిని అలా ఉంచితే వీటి వల్ల పక్కనున్న మొక్కలకు కూడా ఇదే తెగులు వచ్చేస్తుందని చూశాను. అందుకనే వీటిని పీకేశాను. ఇలా అయితే నాకు 4 మొక్కలకు వచ్చింది. మళ్ళీ కొత్తగా వంకాయ మొక్కలు అయితే నేను పెట్టుకోవాలి. కొన్ని మొక్కలైతే ఉన్నాయి, అవి బాగానే కాస్తున్నాయి, అవి కూడా హెల్తీగానే ఉన్నాయి. వాటికి వచ్చిన పెస్ట్లు అవి అయితే బాగానే కంట్రోల్ అయ్యాయి. ఇక్కడైతే నేను ఆకుకూరలు వేసానండి. నేను ఎప్పుడు ఆకుకూరలు వేసినా వర్షాలు రావడం అలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా నేను ఆకుకూరలు వేసిన 2 రోజులకి తుఫాన్ అది రావడంతో ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం ఆ విత్తనాలు మొక్కలంతా కూడా ఒక పక్కకి వచ్చేసినాయి. ఇదైతే గోంగూర వేశాను. ఇది కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ ఎండుటాకులు అది లేయర్స్ కింద ఈ విధంగా రెడీ చేసి ఈ టబ్ అయితే ఇందులో వేసుకున్నాను. మనకి ఇది తయారయ్యి ఆకుకూరలు మనం కట్ చేసుకునేటప్పటికి కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారుగా పాలకూర ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా అలానే వర్షానికి మొత్తం అంతా కూడా ఒక పక్కకు వచ్చేసాయి. నేనైతే ఇంకా ఆకుకూరలు మళ్ళీ రావు, పాడైపోయినాయి అని అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఇది చూడండి గుజ్జుగా ఏ విధంగా వచ్చినాయో. మొత్తం సీడ్స్ అంతా కూడా ఒక పక్కకే వచ్చేసాయి. ఇది చుక్కకూర పెట్టాను. ఇలా ఈ చుక్కకూర అయితే కొన్ని మొక్కలే వచ్చాయి, అసలు మొత్తం రాలేదు సరిగాను. నేను కూరగాయలు పెట్టుకునేటప్పుడైతే ఆకుకూరలు వేయలేదు అసలు, ఇప్పుడే వేసుకున్నాను. మాకు ఇక్కడ పొన్నగంటి కూర, అలాగే గలిజేరు, తోటకూర కంపోస్ట్లో ఉండి సీడ్స్ అవి అక్కడక్కడ టబ్స్లో రావడంతో మాకు అవే సరిపోతున్నాయి. ఇప్పుడైతే ప్రాపర్గా ఈ ఆకుకూరలు అయితే వేసుకున్నాను. ఇదైతే పింక్ తోటకూర అండి. ఇంతకుముందు టబ్లో కూడా అదే. ఒక నర్సరీ నుంచి నేను మొక్క కొని తెచ్చుకున్నప్పుడు అందులో పింక్ తోటకూర మొక్క కూడా ఉంది. ఆ మొక్కని అలా ఉంచేస్తే అది సీడ్స్ అవి తయారైతే ఇందులో వేసుకున్నాను. అవి అయితే చాలా బాగా వచ్చాయి. ఇది కూడా కంపోస్ట్ కిచెన్ వేస్ట్తో నింపిన టబ్ అనమాట. దానిలోని పాలకూర కూడా వేసుకున్నాను. అలాగే పుదీనా కూడా నేను కొమ్మలు అది టబ్స్లో గుచ్చడంతో పుదీనా కూడా నాకు చాలా టబ్స్లో పెరుగుతుంది.
చుక్కకూర మాత్రం నేను మళ్ళీ వేసుకోవాలి. ఇదైతే ఇంతకుముందు ఇందులో ఒక మొక్క ఉండి అది సీడ్స్ పడి వచ్చినవి. ఇదైతే పుదీనా అండి. నేను ఈ విధంగా పుదీనాని కొమ్మలు అన్ని టబ్స్‌లోనే గుచ్చేసాను. అలాగే కొన్ని టబ్స్‌లో సెపరేట్‌గా కూడా వేసుకున్నాను. మనకి కూరగాయలు అన్నీ పెంచడం అనేది ప్లేస్ అది ఉండాలి. అలాగే టైం కూడా ఉండాలి. అలా లేని వాళ్ళు కనీసం ఈ విధంగా ఆకుకూరలైనా ఇలా చిన్న చిన్న టబ్స్‌లో పెంచుకోవడం వల్ల కొన్ని రకాలైన అంటే ఆకుకూరలైనా మనం ఆర్గానిక్‌గా తీసుకున్నాము అనే తృప్తి ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.